హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసేయండి ఈరోజుది. మా చెల్లికి అయితే చూడడానికి వస్తున్నారండి, అందుకే ఇంకా వంటలన్నీ చేపిస్తున్నాం అనమాట. సో నేనైతే గారెలు బూర్లు కోసం అని చెప్పేసి పప్పు గ్రైండర్ చేస్తున్నా. చూడండి, ఇక్కడైతే బూర్లు చుడుతున్నారనమాట అమ్మ వాళ్ళు. నెక్స్ట్ అక్కడ అటు సైడ్ అయితే వంట అయితే చేస్తున్నారు. ఇక్కడ బూర్లు పాకం తీసేసి ఇచ్చారనమాట. అందరూ అయితే చుడుతున్నారు. నేనైతే పప్పు అయితే గ్రైండర్కి వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మసాలాలన్నీ మిక్సీ పట్టేసి వాళ్ళకైతే ఇవ్వాలి. సో మసాలాలన్నీ మిక్సీ అయితే పట్టేసి ఇస్తున్నాను అనమాట. ఇగోండి పక్కన అయితే వంటలు అయితే అవుతున్నాయి అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే చుట్టాలందరూ అయితే వస్తారనమాట. అదే ప్రెగ్నెన్సీ చూపులు అంటారు కదా, కడుపుతో ఉండేటప్పుడు చూడడానికి వస్తారు. అందుకే మళ్ళీ అమ్మాళ్ళ ఇంటికి కూడా వస్తారండి. శ్రీమంతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే అంటే సండే రోజు. సో ఇక్కడైతే వంటలన్నీ అవుతూ ఉన్నాయి. అక్కడ నాన్న అయితే చూస్తున్నారనమాట, ఏమేమి చేస్తున్నారని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ రెడీ అయిపోయి పడుకుంటున్నారనమాట, పడుకుంటున్నారు. అసలు ఖాళీ లేదనమాట మాకు, తిరగడము అక్కడ ఇక్కడ అసలు రెస్ట్ లేదనమాట. సో అందరం అయితే రెడీ అయిపోయామన్నమాట. వంటలన్నీ అయితే పూర్తి అయిపోయినట్టయినాయి. ఇంకా రెడీ అయిపోయాము. ముఖమంతా వాడిపోయినట్టు అయిపోయిందండి. తిరిగి తిరిగి అయితే ఖాళీ లేదనమాట. ఊరెళ్తే అసలు ఖాళీయే ఉండదన్నమాట. ఇంకా అక్కడ అవుతున్నాయి అనమాట. వంటలన్నీ అయినవన్నీ పైకి అయితే తీసుకొచ్చి పెట్టారు. ఇంకొంచెం ఏమైనా ఉంటే అక్కడైతే చేస్తున్నారనమాట. ఇంకైతే చుట్టాలు అయితే రాలేదండి. ఇతను వచ్చేసి మా నడిపి మామయ్య అనమాట, మా పెత్తాతయ్య వాళ్ళ కొడుకు. అంటే అక్కడే ఉంటారనమాట. మా తాతయ్య వాళ్ళ అన్నయ్య కొడుకు అనమాట. సో మా నడిపి మామయ్య, నలుగురు మామయ్యలు అనమాట. మీకు ఆల్రెడీ వేరే వీడియోలో అయితే చెప్పానమాట. నాకైతే మామయ్యలు ఎక్కువ మంది, ఎందుకంటే తాతయ్యలు నలుగురు. సో దానివల్ల మామయ్యలు కూడా అనమాట. ఇంకా ఫైనల్లీ చుట్టాలు అయితే వచ్చేసారండి. మా మరిది అయితే ముందు వచ్చాడనమాట. సో ఇంకా వాళ్ళకైతే కూల్ డ్రింక్ ఇస్తున్నాము. రాగానే ఇంకా ముగ్గురు మందు తాగినట్టు తాగుతున్నారు ఏంటి అనేసి అంటున్నాం అనమాట. అట్లా ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి కామెడీ చేస్తున్నాం మేము. తాగండి, జ్యూస్ తాగుతాను, మన తాగుతాను. మళ్ళీ నవ్వుతూ పళ్ళు కనిపిస్తాయి కదండి. చుట్టాలందరూ అయితే వచ్చేసారండి. ఇంకా ఇప్పుడైతే కొంతమంది వస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళకైతే కూల్ డ్రింక్స్ అయితే ఇస్తున్నాను. వచ్చేవాళ్ళు కూల్ డ్రింక్ తాగిన వాళ్ళు మీదకైతే వెళ్తున్నారు భోజనం చేయడానికి అని చెప్పేసి. ఇంకా పైన కొంతమంది, కింద కొంతమంది ఉన్నారనమాట. చాలామంది వచ్చారనమాట. సో పైన కొంతమంది భోజనాలు చేస్తున్నారు, కొంతమంది కూల్ డ్రింక్స్ అయితే కింద తాగుతున్నారనమాట. వీళ్ళది అయిపోయినాక అందరు పైకి వచ్చి మళ్ళీ తింటారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే భోజనాలు అయితే అవుతున్నాయి. కింద కూడా కొంతమందికి అయితే పెట్టామన్నమాట. కింద కూడా తింటున్నారనమాట. పైనకి రాలేకపోయిన వాళ్ళు కింద అయితే తింటున్నారు. సో ప్రజెంట్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చెప్పాను కదా కింద కూడా కొంతమంది తింటున్నారని. కింద తినే వాళ్ళకైతే కిందకి తీసుకొచ్చి అయితే ఇచ్చేసామన్నమాట. సో ఆ ఇంట్లో, ఆ మామయ్య వాళ్ళ ఇంట్లో కొంతమంది, ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారనమాట ప్రజెంట్. మా చెల్లి అయితే కూర్చొని ఉందండి. లోపలికి వెళ్ళిపోయి మా సాత్విక్ గడు, కార్తిక్ గడు అయితే బయట తిరుగుతుంటారు అనమాట. ఎండనరు, ఏమనరండి. బయట చలి అయినా సరే బయట తిరుగుతారు. ఇంకా చలికి అనుకుంటాం మేబీ నల్లగా అయిపోయినట్టున్నారు, కాకిలాగా అయిపోయామనేసి అంటున్నాను అనమాట. అందుకే సో ఫేస్లో అన్నీ వాడిపోయాయి అనమాట. చుట్టాలందరూ అయితే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాకైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా పైన అంతా క్లీన్ చేయాలి. వేరే ఉందనమాట, ఆమె క్లీన్ చేసేస్తుంది అనమాట. పని ఆమె ఉంది. సో క్లీనింగ్ అయిపోయాక ఫంక్షన్ అంతా అయిపోయింది అనమాట. వచ్చిన చుట్టాలందరూ అయితే వెళ్ళిపోయారనమాట. సో అన్నీ క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంట్లో. అలా పైకి వచ్చాను. ఇంట్లో అయితే అస్సలు నెట్వర్కే లేదు. సో ఇంకా అలా పైకి వచ్చేసి అలాగా టైంపాస్ చేస్తున్నాం అనమాట. సో పైన అయితే చాలా బాగుంటుందండి. ఇదంతా పైనుంచి చూస్తే ఇట్లా పొలాలన్నీ కనిపిస్తాయి అనమాట. ఇది వచ్చేసి టెంపుల్, శివాలయం అనమాట. చాలా బాగుంటుంది అనమాట. నాకు రాదు నాన్న. మీదకి ఎగరాల లూజ్ గొదిలేసి ఎగరేస్తారు కదా. లూజ్ గొదులురా, ఎక్కువ దారి మొదలు. అట్లే డ్రా పరిగెడుతున్నావు.
ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేమైతే ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి మైసూర్కి. ఇంకా అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఇంకా వెళ్ళాలని చెప్పి ఇంక వెళ్ళిపోతున్నాము. మా చెల్లి అయితే ఇంక బాధపడుతుంది అనమాట వెళ్ళిపోతున్నామని చెప్పి. సో ఇంక మా పెద్దమ్మ అనమాట, తను వచ్చేసి అందరూ అదే ఎదురింటి వాళ్ళందరూ ఉంటారు కదా, పిన్నులు, పెద్దమ్మలు, నానమ్మలు అందరూ అనమాట. నెక్స్ట్ మా సత్య తెలుసు కదా, సత్య మా మామయ్య వాళ్ళ వైఫ్లు అనమాట. వాళ్ళందరూ అయితే వచ్చారనమాట బాయ్ చెప్పడానికి అని చెప్పి. మా చిన్న మామయ్య అనమాట, ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు. తను వచ్చేసి అయ్యమనమాట, మా పెద్ద మామయ్య వాళ్ళ వైఫ్. చెట్టు దగ్గర నుంచి చూసింది కదా ఆవిడ. సో ఇంకా మామయ్య అందరికైతే బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నామండి. రైల్వే స్టేషన్ అయితే వెళ్తామన్నమాట. శ్రీకాకుళం అండి రైల్వే స్టేషన్. అక్కడైతే ట్రైన్ ఎక్కుతాం మేము ప్రెసెంట్. సో ఇక్కడ నుండి డైరెక్ట్ అయితే వెళ్తున్నాము. అత్తమ్మలకి చెప్పేసాం అనమాట, అందుకే అక్కడ నుండి లగేజ్ అన్ని తీసుకుని వచ్చేసామన్నమాట వచ్చేటప్పుడు. సో అత్తమ్మ రమ్మన్నారు కానీ ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు, ఇంకా టైం లేదనమాట. సో అందుకని ఇంక మా ఊరైతే వెళ్ళలేదండి. ఇంక పూల మొక్కలు తీసుకున్న పాలకొండలో చాలా బాగున్నాయండి పూల మొక్కలు అయితే. ఇంకా ఎలా ఉంటాయేమో తెలియదు, జర్నీలో ఏమవుతాయో తెలియదు. ఇంక ప్రజెంట్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట, శ్రీకాకుళం అండి. శ్రీకాకుళంలో అయితే ట్రైన్ ఎక్కుతాను. ఫుల్ హెడేక్గా ఉందన్నమాట, హెల్త్ ఏం కరెక్ట్గా లేదు. కడుపులు తిప్పేసి వాంతి కూడా అయిపోయిందనమాట నాకు. హెల్త్ అస్సలు ఏం బాగాలేదు. ముందు రోజు నుండి అయితే పడుకొని లెగిసిన వెంటనే వాంతి అయిపోయిందండి, ఫుడ్ అరగలేదు. నెక్స్ట్ పాలకొండలో కూడా పూల మొక్కలు కొనేటప్పుడు అయితే అక్కడ వాంతి చేసుకున్నాను అనమాట. తిన్నాను, మార్నింగ్ ఇడ్లీ తిన్నాను, అది వాంతి అయిపోయింది. హెల్త్ అయితే ఏం బాగాలేదనమాట. ట్రైన్స్ అయితే వస్తున్నాయి. ట్రైన్ అయితే 1 అవర్ లేట్ అంట. సో మేమైతే వెయిట్ చేస్తున్నామండి. ఆల్రెడీ 1 o'clock ఇలాగ అయిపోయింది అనమాట టైం వచ్చేసి. వీళ్ళు నా సబ్స్క్రైబర్స్ అనమాట. సో నా ఛానల్ చూస్తారు, నా వీడియోస్ అన్నీ. వాళ్ళు ఇక్కడ చూసి గుర్తుపట్టి అడుగుతున్నారనమాట. ఇక్కడేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. చూడండి, ఓకేనా? ఇది కూడా వస్తుంది చూడండి, మీరు కూడా కనిపిస్తారు. మనకి అలా చూసి అడిగితే కనుక, పలకరిస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది కదా. హ్యాపీగా అనిపించి ఇంక నేనైతే వీడియో తీసాను అనమాట. సో మా పిల్లలకు గుర్తుపట్టి అడిగారు, ఇంకా వాళ్ళు కూడా ఇక్కడే ట్రైన్ ఎక్కుతున్నారనమాట. మేము ఇంకా లంచ్ అయితే చేస్తున్నామండి. ఆల్రెడీ 1:30 ఇట్లా అయిపోయింది మాకు. 2 o'clock అయితే ట్రైన్ వస్తుందండి. అసలు 12:45కి ఏమో రావాలి. 2 hours లేట్ అనుకుంటా మేబీ. సో ట్రైన్ వచ్చిన తర్వాత అయితే ఎక్కామన్నమాట. ట్రైన్ అయితే ఎక్కేసాము. అక్కడైతే లంచ్ చేసేసి ఎక్కామన్నమాట. మా రైబాబు కూడా వచ్చారనమాట స్టేషన్కి. మేమైతే ట్రైన్ ఎక్కాము కానీ మాకు ఇక్కడ నుండి అయితే సీట్లు లేవండి. విశాఖపట్నం నుండి అయితే సీట్స్ ఉన్నాయన్నమాట. సో మా భోగికి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. మా సీట్ల దగ్గర అయితే ఉన్నాము. కానీ రిజర్వేషన్ అయింది, మాకు టికెట్స్ కన్ఫర్మ్ అయ్యింది మాత్రం విశాఖపట్నం నుంచి. మేము ఎక్కింది అయితే శ్రీకాకుళంలో అనమాట. ప్రజెంట్ అయితే ఎక్కి కూర్చున్నాము. ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నామన్నమాట. టీటీకి కూడా ఇచ్చేసాము. ఆయన అయితే ఏమనలేదన్నమాట మాకు. అసలు ట్రైన్ అయితే ఏసీ బోగిలాగా లేదనమాట, జనరల్ లాగా అనిపించింది నాకైతే. అసలు ఏం బాగాలేదు. జర్నీ కూడా అట్లనే అయ్యిందండి. మా జర్నీ ఏమంతా హ్యాపీగా ఏం అవ్వలేదనమాట. సీట్స్ అయితే ఒక దగ్గర రాలేదనమాట. అక్కడ వచ్చి వేరే బోగిలో ఒక దగ్గర ఒక్కొక్క సీటు ఒక్కొక్క దగ్గర వచ్చింది. చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది అనమాట దానివల్ల. ఇంకా నేనైతే ప్రజెంట్ పడుకున్నాను. పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారనమాట పడుకోవడానికి. వాళ్ళు అసలు ఉండరనమాట. ఇద్దరికి ఒక సీట్ తీసుకున్నాం కానీ ఇద్దరు ఒక దగ్గర అయితే పడుకోరండి అసలు. ఇంకా మా హస్బెండ్ దగ్గర అయితే సాత్విక్ పడుకున్నాడు, మా కార్తిక్ అయితే సపరేట్ పడుకున్నాడు. నేనైతే ఇంకా మిడిల్ సీట్ వచ్చింది నాకు. వేరే వాళ్ళకి అడిగితే ఇంకా వేరే వాళ్ళకి అక్కడికి పంపించామన్నమాట. ఏదేదో అయ్యి ఇంకా అట్లా అయిపోయిందనమాట మా సీట్ల గురించి. వేరే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు. ఒక దగ్గర అయితే ప్రెజెంట్ అయితే ఉన్నామన్నమాట మేము. చూడండి ఎట్లా అలర్ చేస్తూ ఉంటారనమాట. చీకటైనా కూడా పడుకోవడం లేదు, పైన కింద పైకి తిరుగుతూ ఉంటారనమాట వీళ్ళతో గొప్ప తలకాయ నొప్పండి. అసలు జర్నీ అంటేనే కష్టం పిల్లలతో మాత్రము. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే లేచామన్నమాట అందరమును. ఇంకా టిఫిన్ కావాలి కదా, టిఫిన్ ఎక్కడ తీసుకుందామన్నా బాగాలేదనమాట. ఇంకా పిల్లలకైతే ఏదో స్నాక్ ఐటెం అయితే తీసుకున్నారనమాట. వాళ్ళు అయితే తింటున్నారు, సమోసాలు అనుకుంటా, సమోసాలు అయితే తింటున్నారండి వాళ్ళు. ఇంకా వాళ్ళకైతే ఏదో ఒకటి కావాలి తిండికి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మేము దిగాలన్నమాట. దిగే టైం వచ్చింది. మార్నింగ్ అయితే 10:30, 11 అయిపోయిందండి. ట్రైన్ అయితే దిగామన్నమాట మేము. సో దిగడానికి అయితే రెడీగా ఉన్నాం అందరమును.
ఇంకా దిగి ఇక్కడ నుంచి వేరే ట్రైన్ ఎక్కి అయితే వెళ్ళాలన్నమాట. దిగేసాం, బ్యాగులు కింద దించేసాం. పూలు ఎందుకు తెంపుతున్నావు? దెబ్బలు పడాలా? పువ్వులు అయితే చెట్లు తెంపేస్తున్నాడు అనమాట మా సాత్విక్ గడు, చెప్తుంటే వినట్లేదు. నెక్స్ట్ అక్కడైతే ట్రైన్ ఎక్కేసి వేరే స్టేషన్లో అయితే దిగాలన్నమాట. అదే బెంగళూరులో దిగాలండి. మేమైతే ఇప్పుడు కృష్ణరాజపురంలో అయితే ఉన్నామన్నమాట. బెంగళూరు స్టేషన్కి అయితే వెళ్తాం ఇక్కడ నుంచి. అల్లరి పిల్లలు కూర్చుంటారా? అదే పెడుతున్నా, తీస్తున్నాలే. ఇవన్నీ వినిపిస్తాయిలే. బాక్సులు పడిపోయినాయి అంటే అవన్నీ పడిపోతాయి కింద. ఇంకా మా పెద్ద పిన్ అయితే నెయ్యడియాలు ఇచ్చిందనమాట. బాక్స్లో ఉన్నాయి నెయ్యడియాలు. నెక్స్ట్ ఇంకో బాక్స్ ఉంది కదా పెద్దది, అది బుజ్జి వాళ్ళనమాట. బుజ్జి వాళ్ళది అయితే ఇచ్చారనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళు పంపించారు, మరి బావతోనైతే పంపించారనమాట. సో ఇంకా అయితే మేము వేరే ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఎక్కేసి ఇక్కడైతే కూర్చొని ఉన్నాము. నాకైతే బాగా ఆకలేస్తుంది అనమాట. ఉదయం టిఫిన్ కూడా ఏం చేయలేదు. పూరి తీసుకున్నాం కానీ లావుగా ఉన్నాయండి. అక్కడ రైల్వే స్టేషన్లో తీసుకున్నాం. అసలు ఏం బాగుండదు అనమాట ఫుడ్. సో బాగా ఆకలేస్తుంది అనమాట. ఏం తినలేదు మధ్యాహ్నం నుంచి. పిల్లలు అయితే తినేస్తారు. ఇంకా వాళ్ళు ఇడ్లీ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ దోశ తీసుకున్నారు. దోశ బాగుందని చెప్పేసి తినేసారు పిల్లలు. నెక్స్ట్ మా హస్బెండ్ అయితే ఇడ్లీ తినేసారు. నేనైతే ఏం తినలేదనమాట. సో పూరి తీసుకున్నా కానీ అది ఏం బాగాలేదు, చాలా చండాలంగా ఉంది. ఇంకా ఫైనల్గా అక్కడ దిగి ఇంకా మైసూర్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. మా హస్బెండ్ అయితే బిర్యానీ తీసుకున్నారు. బిర్యానీ కూడా నాకేం నచ్చలేదు, అంతేం బాగా అనిపించలేదు అనమాట. సో కొంచెం అయితే తిన్నాం మధ్యాహ్నం. అక్కడ ఆల్రెడీ 1 గంటకి అయితే ట్రైన్ ఎక్కామండి. 1 గంట 2 గంటలకు ఎక్కితే మైసూర్లో 4:30కి ఇట్లా 5 అయిపోయిందనమాట దిగేసరికి. మైసూర్లో అయితే దిగామన్నమాట. 3 ట్రైన్లు అయితే మార్కొని వచ్చాము. సో వీడియో అయితే నేనేం తీయలేదనమాట అంతగా, ఎందుకంటే టైర్డ్ అయిపోయామన్నమాట. అక్కడి నుంచి ఆటో ఇంకా మాట్లాడుకొని ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము. క్యాబ్ ఏదైనా బుక్ చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకైతే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆటో అక్కడే ఉండే, బుక్ ఏం చేయలేదన్నమాట. సో అది మాట్లాడేసి అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చామండి. ఇంటికి వచ్చేసరికి అయితే 5 అయిందనమాట. సో ఇప్పుడైతే 5:30 అయింది. టైం వచ్చేసి స్నానం చేసుకుంటారా అంటే చేయడం లేదనమాట. మేము బయలుదేరింది అక్కడ 9:30కి బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర నుంచి. సో ఇప్పుడైతే 5:30 అయిందండి. నెక్స్ట్ డే ఆ జర్నీ అయితే ఇలా అయింది. దారుణంగా అయిందనమాట ఈసారి జర్నీ. ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట ఇంకా. సో ఈరోజు వీడియో ఇది. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాడీ బిల్డర్ నేను చూపించండి రా బక్కోడా.